వెల్కమ్ బ్యాక్. ఇక నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేస్తున్నారు. లైవ్ చూద్దాం. సలామీ శస్త్ర Please arise for the national anthem. Salami Shastra. Saman Guard. Baju Shastra. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల శుభవేళ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నమస్సులు, శుభాకాంక్షలు. జాతీయ పతాకకు రాష్ట్రీయ వందనాన్ని సమర్పించిన బృందం నిష్క్రమణ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకున్న దృశ్యాన్ని చూసాం. Saman Guard. General salute. Salami Shastra. अपनी जगह लो. सम्मान गार्ड बगाल शस्त्र. सम्मान गार्ड दाहिने और बाएं उड़. सम्मान गार्ड दाहिने और बाएं से సారీ జహా సే అచ్చా ఇందు సితా హమారా అని ఇక్బాల్ ఆ రోజన్నమాట ఈ రోజుకి ఎలా జగద్వ్యాపితమవుతుందో, మరి దేశంలో నా రాష్ట్రం మిన్న అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఒక ఉదాహరణగా నిలిచిపోయేలా ప్రతినిత్యం ప్రతిక్షణం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు, దార్శనిక నేత గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవ సందేశం కొద్దిసేపట్లో. తెలంగాణ ప్రజలందరికీ
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించినంత ఘనంగా ప్రతి హృదయంలో భారతీయ భావన ఉప్పొంగేలా 15 రోజుల పాటు అద్భుతంగా మనందరము కలిసి జరుపుకున్నాం. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నేడు మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. స్వతంత్రం రాకముందు భారతదేశ స్వరూపం భిన్నంగా ఉండేది. కొంత భాగం బ్రిటిష్ వారు నేరుగా పరిపాలించే బ్రిటిష్ ఇండియాగా ఉంటే మిగతా భాగం సంస్థానాధీశుల పాలనలో ఉండేది. కొన్ని ప్రాంతాలు ఫ్రెంచు, పోర్చుగీసు వారి వలస పాలనలో ఉండేవి. ప్రపంచంలో ఏ దేశమైనా పరిణామ క్రమంలో సమగ్ర రూపాన్ని సంతరించుకుంటుందనే విషయం మనందరికీ కూడా తెలుసు. మన భారతదేశం విషయంలో కూడా అదే జరిగిందని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన మహోజ్వల సందర్భం మనందరికీ సువిదితమే. నాడు అవలంబించిన అనేక వ్యూహాలు, జరిపిన పోరాటాలు, నెరపిన త్యాగాలతో నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములే. ఆనాటి ఉజ్వల ఉద్యమ సందర్భంగా తెలంగాణ కీర్తి కిరీటంలో శాశ్వతంగా కలికి తురాయిగా నిలిచిపోతుంది. నాటి అద్భుత ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. తెలంగాణ సమాజాన్ని నిరంతరం ఉద్విగ్నపరుస్తూనే ఉంటాయి. యావత్తు తెలంగాణ సమాజం పోరాడిన సందర్భంలో ఆ సన్నివేశానికి కొందరు నాయకత్వం వహించడం ప్రపంచ పోరాటాలన్నింటిలో మనకు కనిపించేదే. తెలంగాణలో సైతం ఆనాడు ఎందరో యుద్ధం చేశారు. ఇంకొందరు ఆ యుద్ధానికి నాయకత్వం వహించారు. మరికొందరు సాంఘిక సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించారు. నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీర యోధులందరినీ పేరు పేరున తలుచుకోవడం మనందరి కర్తవ్యం. ఆదిలాబాద్ అడవుల్లో తుడుమ్మోత మోగించి అడవి బిడ్డలను ఒకటి చేసి జల్ జంగల్ జమీన్ నినాదంతో సింహగర్జన చేసిన ఆదివాసీ యోధుడు కొమురం భీం సాహసాన్ని మనందరం కూడా సగౌరవంగా తలుచుకుందాం. భూస్వాముల ఆగడాలకు బలైపోయిన దొడ్డి కొమరయ్య అమృత్వాన్ని వినమ్రంగా గుర్తు చేసుకుందాం. తన సొంత భూమి 100 ఎకరాలను పేద ప్రజలకు పంచిన త్యాగశీలి, రైతాంగ పోరాటానికి తిరుగులేని నాయకత్వాన్ని అందించిన వీరాగ్రేసరుడు, మొదటి సార్వత్రిక ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ కన్నా అధిక మెజార్టీని సాధించిన మహానాయకుడు రావి నారాయణ రెడ్డికి ఘనమైన నివాళులు అర్పిద్దాం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో రాజకీయాల్లో అడుగుపెట్టి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను స్థాపించి పివి నరసింహారావు వంటి ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దిన స్వామి రామానంద తీర్థను ఈ సందర్భంలో మనం స్మరించుకుందాం. తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయ స్థాపనను యజ్ఞంలా నిర్వహిస్తూ కఠోరమైన జైలు శిక్షలకు విరవకుండా మొక్కవోని ధైర్యంతో పోరాడిన సర్దార్ జమలాపురం కేశవరావు, వట్టికోట అల్వార్ స్వాముల కృషిని ఈ సందర్భంగా మనం కొనియాడుకుందాం. భూ పోరాటాలకు గొప్ప ప్రేరణ ఇచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిని అందరం కూడా ఆవాహన చేసుకుందాం. ఐలమ్మ పోరాటానికి దన్నుగా నిలిచి ఉద్యమాన్ని మలుపు తిప్పిన వ్యూహకర్త, వందలాది ఎకరాల తన సొంత భూమిని పేదలకు పంచిన మానవతావాది, మచ్చలేని మహానాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిని ఈ సందర్భంగా సవినయంగా స్మరణ చేసుకుందాం. జనగామ సింహంగా పేరుగాంచిన నల్లా నరసింహులను జీవితాంతం పీడిత ప్రజల గొంతుగా నిలిచి గీత కార్మికుల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకం చేసిన బొమ్మగాని ధర్మభిక్షం గౌడును, ప్రజా పోరాటానికి సేనానిగా నిలిచిన వీరయోధుడు
ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి ఆరుట్ల కమలాదేవిల త్యాగాలను ఎల్లెడలా సదా స్మరించుకుందాం. పోరాటంలో పాలు పంచుకోవడమే కాకుండా ఆ పోరాట చరిత్రను గొప్పగా రికార్డు చేసిన దేవులపల్లి వెంకటేశ్వరరావుతో పాటు అట్టడుగు వర్గాల మేలు కోరిన ఉద్యమకారుడిగా, పార్లమెంటేరియన్గా, శాసనసభ్యులుగా ఎనలేని సేవలు అందించిన బద్దం ఎల్లారెడ్డి చైతన్యాన్ని ఈ సందర్భంగా మనందరం పునికి పుచ్చుకుందాం. నిర్బంధాలకు ఎదురొడ్డి నిలిచిన అక్షర చైతన్యమూర్తులు సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజీ, మగ్దూం మొయ్యుద్దీన్, షోయబుల్లా ఖాన్, బండి యాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతుల రచనల్లోని ఉద్వేగాన్ని నిరంతరం నిలబెట్టుకుందాం. ఇంకా ఎందరో మహానుభావులు తెలంగాణ సమాజంలో అద్భుతమైన రాజకీయ సామాజిక చైతన్యాన్ని రగిలించారు. తమ త్యాగాలతో చరిత్రను వెలిగించారు. వారి అందరి ఉజ్వల స్మృతికి నేను శిరస్సు వంచి మనందరి పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఆసేతు హిమాచలం అన్ని వర్గాల ప్రజల్లో దేశం పట్ల విశ్వాసాన్ని నెలకొల్పడానికి నాటి భారత పాలకులు చేసిన కీలకమైన కృషి వల్ల నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. మహాత్మా గాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు భూమికగా, జవహర్లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం, మతాలకు అతీతంగా దేశభక్తి భావనను పాదుకొల్పిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నేతలు చేసిన అవిరళ కృషి వల్ల ఒక్కొక్క చిక్కుముడి విడిపోయి భారతదేశం ఏకీకృతమైన విషయం మనందరికీ కూడా తెలుసు. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1956 వరకు సొంత రాష్ట్రంగా వెలుగొందింది. శ్రీ బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రం కొనసాగింది. మిగులు నిధులతో కూడిన నాటి హైదరాబాద్ రాష్ట్రం ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని అడుగులు వేయటం ప్రారంభించింది. 1956లో దేశంలో జరిగిన రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆంధ్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రజలలో తాము మోసపోయినామని, తాము దోపిడీకి గురవుతున్నామనే ఆందోళన గూడు కట్టుకున్నది. ఇరు ప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదు, సఖ్యత ఏర్పడలేదు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్ద కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఎగసి పడింది. సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా సాచివేత ధోరణి అవలంబించింది. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గాలి కొదిలేసింది. తెలంగాణ ప్రజలు భయపడినట్లుగానే సమైక్య రాష్ట్రంలో అన్ని రంగాల్లో దారుణమైన వివక్ష అమలైంది. ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నేనే స్వయంగా సారథ్యం వహించి ఉద్యమ శంఖం పూరించాను. తెలంగాణ ప్రజలందరినీ ఒక్కటి చేసి 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటాన్ని నడిపించాను. లక్ష్య సాధన కోసం మరణం అంచుల దాకా వెళ్లేందుకు సిద్ధపడ్డాను. తెలంగాణ ఉద్యమం అంతకంతకు తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దిగి వచ్చింది. ప్రజా ఉద్యమం ఆశించిన గమ్యాన్ని ముద్దాడింది. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారం అయింది. తెలంగాణ ఏ విధంగానైతే ఉండాలని ప్రజలు స్వప్నించారో, సంభావించారో అదేవిధంగా నేడు తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన నాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ పురోగమిస్తున్నది. దేశానికి దారి చూపే టార్చ్ బేరర్గా నిలిచింది. విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక ఐటీ రంగాలలో అనతి కాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించి దేశానికే దిశానిర్దేశం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన ప్రగతిశీల పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగింది. 2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్డిపి 5,05,849 కోట్ల రూపాయలు కాగా 21-22 నాటికి 11,54,860 కోట్ల రూపాయలకు పెరిగింది. తలసరి ఆదాయం పెరుగుదలలోనూ తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును అధిగమించి 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,000
104 రూపాయలు కాగా 21-22 నాటికి 2,78,833 రూపాయలకు చేరింది. జాతీయ సగటు కన్నా మన రాష్ట్ర తలసరి ఆదాయం 86% అధికం కావడం మనందరికీ కూడా గర్వకారణం. సంపదను పెంచాలి, పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా ఏటా 50,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తున్నది. పేద బలహీన వర్గాల ప్రజలకు జీవన భద్రతను కల్పిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకున్న ఉద్దీపన చర్యల ఫలితంగా వ్యవసాయం విస్తరించడమే కాకుండా వ్యవసాయోత్పత్తులు కనీవిని ఎరుగని స్థాయిలో పెరిగిపోయాయి. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత కేవలం 6 నెలల కాలంలోనే అన్ని రంగాలకు 24 గంటలు నిర్విరామంగా వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నది. నేడు దేశంలో అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం కావడం మనందరికీ గర్వకారణం, సంతోషకారణం. తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్విరామ కృషి ఫలితంగా నేడు రాష్ట్రంలో దాదాపు 1 కోటి ఎకరాలకు సాగునీటి సదుపాయం కలిగింది. కరువు కాటకాలతో విలవిల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. తెలంగాణ రుణమాఫీతో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతన్నల గుండెల్లో విశ్వాసం నింపింది. పంటల దిగుబడి విపరీతంగా పెరిగి వ్యవసాయ సమృద్ధితో తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించింది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత జలాలను నల్లాల ద్వారా ఉచితంగా అందిస్తూ తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గురుకుల ఆవాసీయ విద్యలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం. 1011 గురుకుల విద్యాలయాలున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ గురుకులాల్లో 5.5 లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన జరుగుతున్నది. గురుకులాల్లో చదివే ఒక్క విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 1,25,000 రూపాయలు ఖర్చు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే యజ్ఞం కొనసాగుతున్నది. రాష్ట్రంలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు వరంగల్ నగరంలో మరొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తున్నది. హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో మరో 2,000 పడకలను ప్రభుత్వం అదనంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయం చేసింది. వీటితో పాటు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు చక్కని సేవలను అందిస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్నమైన పథకం తెలంగాణకు హరితహారం. గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం 7.7% పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంటున్నది. నేడు రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేస్తున్నది. అడవుల పునరుద్ధరణతో పాటు సామాజిక వనాల పెంపకం, వాటి సంరక్షణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతున్నది. హరిత వనాల అభివృద్ధి కోసం నూతనంగా అటవీ విశ్వవిద్యాలయాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పుతున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హరిత నిధిని గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం నూతన ఒరవడి సృష్టించింది. ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణకు హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి. ఈ హరిత క్రాంతి నిరంతర స్రవంతిగా కొనసాగడం కోసం గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరి భాగస్వామ్యం కల్పిస్తూ వారందించే విరాళాల ఆధారంగా గ్రీన్ ఫండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలు సైతం తమ బడ్జెట్లో 10% విధిగా గ్రీన్ బడ్జెట్ కింద కేటాయింపు చేస్తూ ఉన్నాయి. ప్రశాంతమైన, సురక్షితమైన, ప్రగతిశీల వాతావరణం ఉన్న చోటనే పారిశ్రామిక అభివృద్ధి పరుగులు తీస్తుంది. అందుకు నిజమైన నిదర్శనం మన తెలంగాణ రాష్ట్రం. సుస్థిర పాలన, మెరుగైన శాంతి భద్రతలు, అవినీతికి, అలసత్వానికి ఆస్కారం లేని విధంగా రూపొందించిన టీఎస్ ఐపాస్ పారిశ్రామిక విధానం, ఈ మూడింటి వల్ల తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగంలో ఈ 8 ఏళ్లలో 2,32,111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలి వచ్చాయి. 16,50,000 ఉద్యోగాల కల్పన జరిగింది. ఐటీ రంగంలో తెలంగాణ
సాటిలేని ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తున్న విషయం మనందరికీ తెలుసు. 2014లో తెలంగాణ ఐటీ రంగ ఎగుమతుల విలువ 57,258 కోట్లు మాత్రమే ఉండగా తెలంగాణ ప్రభుత్వ కృషితో 2021 నాటికి 1,83,569 కోట్లకు పెరిగింది. ఐటీ రంగ ఎగుమతుల్లో దేశం వృద్ధి రేటు 17.20% మాత్రమే ఉండగా తెలంగాణ వృద్ధి రేటు 26.14%గా ఉండటం మన రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నది. ఐటీ ఉద్యోగాల సృష్టిలో మొన్నటి వరకు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న కర్ణాటకను తెలంగాణ రాష్ట్రం అధిగమించింది. ఈ 8 ఏళ్లలో ఐటీ రంగంలో 7,80,000 ఉద్యోగాల కల్పన జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ జీవన ప్రమాణాలను పెంచడంలో సఫలీకృతమైంది. నేడు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు చక్కని మౌలిక వసతులు సమకూరినాయి. ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్ను కలిగి ఉంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామాలు ఏర్పాటు అయ్యాయి. యువతకు మానసికోల్లాసంతో పాటు దేహదారుఢ్యం కూడా పెంపొందడానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి. పల్లె పట్టణ ప్రగతిలో భాగంగా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ కృషితో పరిశుభ్రమైన పచ్చని పల్లెలు రూపుదిద్దుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డులు వరుసపెట్టి తెలంగాణ గ్రామాలను వరించడం మనందరికీ కూడా గర్వకారణం. అపూర్వమైన ఫలితాలను సాధించిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. 8 ఏళ్లలో తెలంగాణ జీవన ముఖ చిత్రం ఎంతగానో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నిలవుగా తెలంగాణ అలరారుతున్నది. సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తున్నది. ఈ తరుణంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమ వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏ దేశమైనా, ఏ సమాజమైనా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ వాటిలోని మంచి చెడులను అర్థం చేసుకుంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలి. ఏ కొంచెం ఆదమరిచినా ఎంతటి బాధాకరమైన, దౌర్భాగ్యకరమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మన తెలంగాణ సమాజమే మనకు మంచి ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమర్పాటు వల్ల 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితాన్ని అనుభవించాం. తాను కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఎంతో మంది జైలు పాలు కావాల్సి వచ్చింది. ఎన్నో జీవితాలు ఆహుతైపోవాల్సి వచ్చింది. ఆ చరిత్ర అంతా నేను వేరే చెప్పనక్కర్లేదు. అది మనందరి ప్రత్యక్ష అనుభవం. సమీప చరిత్రలోనే జరిగిన తెలంగాణ ఉద్యమంలో మనమందరం కూడా ప్రత్యక్ష భాగస్వాములమే. హక్కుల కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అనుభవించిన ఘర్షణను తలుచుకుంటే నేటికి నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అటువంటి కష్టం, అటువంటి వేదన పొరపాటున కూడా మనకు మళ్ళీ రాకూడదు. అందుకు నిశిత పరిశీలన, నిరంతర చైతన్యం కావాలి. దేశంలోనూ రాష్ట్రంలోనూ మతోన్మాద శక్తులు పేటరేగిపోతున్నాయి. తమ సంకుచిత స్వార్థ ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్ళకంపలు నాటుతున్నాయి. విద్వేషపు మంటలు రగిలిస్తూ విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదు. మతం చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే అది దేశం యొక్క, రాష్ట్రం యొక్క జీవికనే కబలిస్తుంది. మానవ సంబంధాలనే మంటగలుపుతుంది. జాతి జీవనాడిని కలుషితం చేస్తుంది. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ సందర్భాన్ని సైతం వక్రీకరించి తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతూ ఉన్నాయి. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధం లేని అవకాశవాదులు, ఆషాఢ భూతులు, చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది. అదే క్రియాశీలతను, అదే బుద్ధి కుశలతను మరోమారు చూపించవలసిన అవసరం ఉంది. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టడం మనందరి ప్రధాన కర్తవ్యం. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా
సమాజం కల్లోలంగా కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోసారి మీ బిడ్డగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీ అందరి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, అనునిత్యం తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా, ఈ నేలపై నెలకొన్న శాంతి సౌభ్రాతృత్వాలను గుండెల నిండా ఆశించే శ్వాసించే వ్యక్తిగా, ప్రతి క్షణం ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తిగా, అన్నింటినీ మించి మీ బిడ్డగా ఈ విషయాన్ని మీకు వివరించడం నా పవిత్ర కర్తవ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది నా గురుతర బాధ్యతగా నేను గుర్తిస్తూ ఉన్నాను. మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే, ఎన్నటికీ కూడా ఈ నేల శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలి తప్ప అశాంతి అలజడులతో అట్టుడికి పోవద్దు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో అంతే వేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. జాతి నిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలి. భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మన వంతు దోహదం చేద్దామని అందరినీ కోరుకుంటూ మరోమారు మీ అందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఓం సహనా భవతు సహనౌ భువంతు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషాహవై. ఓం శాంతి శాంతి శాంతి. మనందరం పరస్పరం కాపాడుకుందాం. లోకంలోని సంపదను సమానంగా అనుభవిద్దాం. మనం వీరులమై పరాక్రమశీలురమై జీవిద్దాం. మన తేజస్సుతో ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం. మత విద్వేషాలు విడనాడి విశ్వశాంతిని సాధిద్దాం. జై హింద్, జై తెలంగాణ. ప్రగతి కోసం, ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసం ప్రతిక్షణం తన తపన అన్న మన తెలంగాణ కీర్తి ముఖ్యమంత్రి గారి సందేశానికి ధన్యవాదాలు. ఇప్పుడు జాతీయ గీతాలాపన. Please arise for the national anthem. ఈ పొద్దటి పండగ విజయంలో భాగస్వాములు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాన్ని నాంపల్లి పబ్లిక్ గ్రౌండ్స్ నుంచి లైవ్ చూసాం. చిన్న విరామం, అప్డేట్స్ కొనసాగుతాయి.